హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కామెంట్స్లో ఆఫ్టర్ ఇస్మార్ట్ జోరీ కవిత వాళ్ళ ఇంటికి ఎందుకన్నా వెళ్ళట్లేదు, కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళన్నాని. నాకు చూడండి ఎలా ఉంది టైము. కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వదిలిపెట్టి వచ్చాను. నేను ఉండలేదు అక్కడ. మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారేమో. ఇప్పుడు వెళ్తున్నాను, కవితని తీసుకురావాలి. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు, ఏంటి ప్రాబ్లం, అవన్నీ ఒక వీడియోలో చెప్తాలేండి. అవన్నిటికీ క్లియర్ కట్ వీడియో ఇస్తాను. అందరూ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకరోజు సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ కవిత వాళ్ళ ఊరు ఇర్లపాడు. సో అక్కడికి వెళ్ళి కవిత పాపలు ఇద్దరిని తీసుకొని రావాలి. సో వాళ్ళని, కవిత వాళ్ళ అక్క కూడా ఉంది, వాళ్ళని తీసుకొని వస్తాను. ఈ వీడియో అదే ఉంటుంది. వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు అన్నీ చూపిస్తాను. చాలా రోజులైంది మా అమ్మమ్మని, కవిత వాళ్ళ నాన్నమ్మని కూడా చూపిస్తా. ప్రజెంట్ ఏం చేస్తానంటే కార్ వాష్ చేస్తున్నానయ్యా. మా ఏరియాలో కాకిరెట్టలు, ఇదిగోండి కాకిరెట్టలు. మన గార్డెన్ ఎక్కువ ఉంది కాబట్టి కాకిరెట్టలు ఎక్కువ. మొత్తం డస్ట్ పడి ఉంటుంది ఎప్పుడు నాన్ స్టాప్గా. దీనికి ఒక సొల్యూషన్ కావాలి ఈ కార్ వాషింగ్కి. ఎందుకంటే రెగ్యులర్గా కార్ వాషింగ్కి వెళ్ళడం, అక్కడ ఒక 1-2 hours కూర్చోవడం, ఇదంతా తలకాయ పని. ఒక వస్తువు కొన్నాను, దాన్ని మీకు చూపిస్తా. కార్ వాషింగ్ నీట్గా అయిపోద్ది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కుమ్మూతలు వేసిస్తే ప్రశాంతమైన కార్ వాషింగ్ అయిపోద్ది. ఇది వచ్చి అగారో వాళ్ళది సుప్రీం హై ప్రెజర్ వాషర్. ఇది కార్ వాషింగ్కి బయట వాళ్ళు ఎంత ప్రెజర్ పెట్టి కసకథ కుట్టి కార్ వాష్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కార్ వాషింగ్ చేసుకోవచ్చు. మీకు వాడి చూపిస్తాను. కార్ క్లీనింగే కాదు, ఫ్లోర్ క్లీనింగ్, ప్రెజర్ పెట్టి వాటర్ కొట్టాలి అన్న సిచ్యువేషన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. వచ్చేసరికి 120 bar ప్రెజర్ ఇస్తుంది. ఇప్పుడు అసెంబుల్ చేద్దాం. ఏమేమి పార్ట్స్ వచ్చాయో చూపిస్తాను. స్ప్రే గన్ అండ్ నాజిల్ వస్తుంది, ఇన్లెట్ కనెక్టర్ ఒకటి వస్తుంది, దీంతో ఫోమ్ స్ప్రే చేసుకోవచ్చు. బకెట్ ఫిల్టర్, ఒక ట్యాప్ కనెక్టర్, ఒక ఇన్లెట్ ఫిల్టర్, దీనికి కనెక్ట్ చేసుకునేటికి ఒక ఎక్స్టెన్షన్ రాడ్ ఇస్తారు. ఇన్లెట్ కనెక్టర్ ఒకటి, 3 meter ఇన్లెట్ హోస్ పైప్, దాంతో పాటుగా 8 meter లెంత్ ఉండే అవుట్లెట్ హోస్ పైప్ ఒకటి ఇస్తారు. దాంతో పాటుగా మెయిన్ మోటార్ ఒకటి ఇస్తారు. ఇప్పుడు ఇచ్చిన పార్ట్స్ అన్ని దీనికి అసెంబుల్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్లెట్ హోస్ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా ఈ ఇన్లెట్ హోస్ పైప్ని దీనికి కనెక్ట్ చేసుకొని మనం ట్యాప్కైనా ఫిట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బకెట్ ఫిల్టర్ కనెక్ట్ చేసుకొని బకెట్లో కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ అవుట్లెట్ హోస్ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్లెట్ హోస్ పైప్ అదర్ సైడు ఈ స్ప్రే గన్ని ఫిట్ చేసుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని స్ప్రే గన్కి ఫిట్ చేసుకోవచ్చు. వైర్ కూడా పెద్ద ఇచ్చారు కొంచెం, దాంతోపాటు ఈ పైపు కూడా పెద్ద ఇచ్చారు. ఇవన్నీ చూపిస్తాను. ఈ పైపు బకెట్లో వేయాలి. ఇంకొక పైప్ ఇస్తారు. ఈ పైప్లో నుంచి ప్రెజర్ వస్తుంది, వాటర్ కొట్టి చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది. ఇది బకెట్ నుండి వాటర్ తీసుకొని వాటర్లో వేసేసాను. ఈ గన్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకు కార్ వాషింగ్కి ఎలా ఉంటుందో ఈ గన్తో మనం ప్రెజర్ పెట్టి కొట్టేయచ్చు. యాక్చువల్గా ఇది ఇన్స్టాలేషన్ ఏమీ లేదయా, పసిబిడ్డలు కూడా చేసుకోవచ్చు. ఈజీ ఇన్స్టాలేషన్, పెద్ద విషయం. ఇది మనకి పర్ మినిట్ 6.5 liter వాటర్ ఫ్లో ఇస్తుంది. యాక్చువల్గా ఇది వాడేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే ప్రెజర్ తక్కువ వస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ ఉంది చూసారా, దీని లోపలికి ఎయిర్ పోయేలా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేసుకొని ఇది ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉన్న ఎయిర్ వాటర్ అంత బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇది పెట్టేస్తే నీట్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఈ గన్ను ఆన్ చేస్తే వాటర్ వస్తుంది, గన్ను ఇక్కడ ఆఫ్ చేస్తే వాటర్ అయిపోతుంది. గుడ్ థింగ్, ప్రశాంతంగా ఉంటుంది. బకెట్తో స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, హాఫ్ బకెట్తోనే మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాటర్ అయిపోయింది, ఫోమ్ పడాలి కాబట్టి దీన్ని అటాచ్ చేసుకున్నాం. దీంట్లో ఆల్రెడీ షాంపూ వాటర్ కలుపుకున్నాం. యాక్చువల్గా మనం ఇది వేడు పెట్టలేదు, ఆ బకెట్లోనే షాంపూ కలుపుకొని ఆ వాటర్ కొట్టుకుని అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను ఫోమ్ది. జస్ట్ షాంపూ వేసాము, షాంపూకే చూడండి ఎలా వస్తుందో, 4 చిన్న షాంపూలు. సో ఇలా ఫోమ్ కొట్టుకున్న తర్వాత దాని మీద మళ్ళీ వాటర్ కొట్టుకొని క్లాత్తో క్లీన్ చేస్తే కార్ వాష్ అయిపోద్ది. యాక్చువల్గా ఇది ఎంత ఫోర్స్ వస్తుందని చేయబెట్టలేం, కానీ ఇక్కడ చూపిస్తా చూడండి మీకు వాటర్. చూసారా, మీకు అర్థమైందా ఎంత బొక్కబడిందో? అది చూడండి, ముగ్గులు లేపేసాం అనుకోండి ఇలా అయిపోద్ది అనమాట. సో నాగలక్ష్మి తిట్టుకుంటుంది అనమాట ముగ్గు లేపేసినందుకు. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి 3 adjustable మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ని మనం ఇక్కడ తిప్పుకునే దాన్ని బట్టి 3 types ఆఫ్ స్పీడ్స్ వస్తాయి అనమాట. వెడల్పుగా, ఆ తర్వాత స్పీడ్గా, కొంచెం తక్కువ స్పీడ్గా, ఇలా 3 types ఆఫ్ మోడ్స్లో వాటర్ స్ప్రే అవుతాయి అన్నమాట. ఆ 3 మోడ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపించేది ఒక మోడ్ అనమాట. ఇలా వాటర్ వస్తుంది ఇలా అనమాట, చూసారా. ఇంకొక మోడ్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఇది ఒక మోడు. థర్డ్ మోడ్ వచ్చి ఇంకొకసారి రొటేట్ చేసుకుని థర్డ్ మోడ్, ఇది చూపిస్తా.
ఇలా 3 మోడ్స్ ఉంటాయి. ఇలా రొటేట్ చేసుకుంటూ మనం ఆ మోడ్స్ని షిఫ్ట్ చేసుకుని మనకి ఏ టైప్ ఆఫ్ ప్రెజర్ కావాలో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం లేదు, మనం క్లాత్తో తుడుచుకుంటే అయిపోద్ది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేయండి. బాగుంది, గుడ్. తినే టైం కూడా లేదు, అక్కడ తింటానేమో మోస్ట్లీ టైం ఉంటే 9 గంటకల్లా అక్కడ రిటర్న్ అవ్వాలంట. నేను ఇక్కడ ఏం లేదు, స్లోగా వెళ్ళినా కూడా 9 లోపల వెళ్తాను. సరే అయితే బాయ్. వచ్చేటప్పుడు వాళ్ళతో చూపించి వాళ్ళతో మాట్లాడిస్తా. ఇంకో మొక్క తిన్నాం. సరే అయితే బాయ్ అమ్మా. లేగానే కారు కొడుక్కొని బయలుదేరుతాను అంతే. అద్విత, హాయ్ రా అద్విత. డోర్ తీట్లే, తీరా రే అంటుంది. ఎవడ్రా నువ్వు అసలు? ఎవడ్రా నా కారు ఎక్కావు? జలుబు చేసింది బంగారు తల్లి. చెల్లికి ఎక్కించావా జలుబు? గుడ్ గర్ల్ నాన్న, ఐ లవ్ యూ. కిస్ పెట్టు తల్లి. ఏం చేసావు నాన్న ఇన్ని రోజులు? 4 days బంగారు తల్లికి బాగా జలుబు చేసింది. రే మీ అమ్మమ్మ ఊరు చూపించవా? ఇల్లు చూపించవా నాకు? ఇదేనా అమ్మమ్మలో ఇల్లు? ఇదంతా గార్డెన్, ఇది ఇల్లు. ఇంటి ముందంతా చెట్లు. కవితకి ఇదే వచ్చింది. ఏంటన్నా ఇంకా చూపించి? గుడా? ఓయమ్మ గుడి. ఏం గుడి నాన్నది? ఇంటి ముందే గుడి. గుడి నెంబర్ 1 ఇంటి ముందు, కవిత వాళ్ళ ఇంటి ముందే గుడి నెంబర్ 2 టెంపుల్స్. ఇది రాములవారి టెంపుల్. అది అందరూ చాడుకుంటారా? ఎవరెవరు వస్తారు? బాయ్స్ అండ్ గర్ల్స్. నువ్వు గాలో బాయ్? అయితే నువ్వు ఇల్లు ఆడవు? ఇక్కడ ఈ ఊర్లో రాగానే బాగా నచ్చింది ఏంటంటే ఈ చెట్టు. మా పెళ్ళైనప్పుడు ఈ చెట్టు చిన్నది. ఇప్పుడు చూడండి, అది బాదం చెట్టు ఎంత అయిందో. బాదం చెట్టే, టేక్ చెట్టే? బాదం చెట్టే. బాదం చెట్టే. ఎంత పెద్ద. అంతపాటుగా మా మామ ఇక్కడ అరుగు కూడా వేసాడు దాని కింద కూర్చోనాటికి. హెన్. ఇది కోడి కదా నాన్న, పుంజు. ఇది అబ్బాయి. అమ్మాయి అయితే కోడి, అబ్బాయి అయితే పుంజు. ఏంటి పుంజు? చెప్పు. నేను పుంజు. ఏంది పుంజు? ఇది డాగ్. ఏం కాదులే, భయపడవాక్. ఇంట్లో పొందా, అమ్మని బలిపిద్దాం. ఇదంతా మట్టి పడింది నాన్న, కడుక్కొని వచ్చాను కానీ మళ్ళీ బురద పడింది. ఇదిగో గార్డెన్. గార్డెన్లోకి వెళ్ళలేదా నువ్వు నాన్న? పాములు ఉంటాయని వెళ్ళలేదా? అమ్మ ఎత్తుకొని తీసుకెళ్ళింది గార్డెన్లోకి. చూడండి, ఇక ఇలా ఇంటి పక్కన గార్డెన్లో ఎన్ని ఉన్నాయో, అన్నీ ఉన్నాయి ఇక్కడే. అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ వేసుకున్నారు. అది ఇక్కడికి వస్తుంది రోజు. ఎవరు నాన్న అత్తలమ్మ అంటే? ఏ అత్త? మా అమ్మ ఇక్కడికి వచ్చేది. అప్పుడు వచ్చేది నాన్న, చచ్చిపోయింది కదా, ఇప్పుడు లేదుగా. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇక్కడికే. నువ్వే కదా నాన్న మా అమ్మ. ఇప్పుడు ఎవరు మా అమ్మ? వస్తుంది రోజు. ఇప్పుడు మా అమ్మ ఎవరు చెప్పు? అక్కడ మా అమ్మ నువ్వే కదా, చెప్పు. ఇప్పుడు మా అమ్మ ఎవరు? ఇది చెప్పు నాన్న, తీసి చెప్పు. ఇప్పుడు మా అమ్మ ఎవరు? అక్కడ ఉంటది వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మా అమ్మ నువ్వే అని చెప్పినాడు. ఇప్పుడు మా అమ్మ ఎవరు? అమ్మో నువ్వే తల్లి. వచ్చేసింది. అత్తలమ్మ ఇక్కడ ఉంటది. ఆ పెద్ద అమ్మ బామ్మ ఉంచుడు. బామ్మే అత్తలమ్మ. అత్తలమ్మమ్మ బామ్మ. అప్పుడు వచ్చేది ఇక్కడికి. చెప్తున్నా పాపం. వస్తుందా? సరే చూద్దాంరా. జామ చెట్టు, ఎన్ని చెట్లు, మ్యాంగో చెట్టు ఇక్కడే సరిపోయి. సీతాఫలం చూడండి, కాయలు కూడా కాసున్నాయి. సీతాఫలం. సెల్యూట్ కొట్టు. అక్కడ ఫ్లాగ్ ఉందా? అయ్యో బంగారు తల్లి చూడండి. సెల్యూట్ ఎందుకు కొట్టిందంటే
నేను ఎప్పుడైనా ఇండియన్ ఫ్లాగ్ ఉంటే సెల్యూట్ కొట్టాలని చెప్పా. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది కదా అని సెల్యూట్ కొడుతుంది. ఇది ఇండియన్ ఫ్లాగ్ కాదు నాన్న, దేవుడి ఫ్లాగ్. ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసరికి చూపిస్తాలే, 3 కలర్స్ ఉంటాయి. ఓకే, ఎక్కడ ఉంది ఇండియన్ ఫ్లాగ్? అక్కడ ఉండేది కూడా ఇండియన్ ఫ్లాగ్ కాదు నాన్నది, అది కూడా క్లాతే. ఇండియన్ ఫ్లాగ్ నీకు చూపిస్తాలే, ఈరోజు చూపిస్తాలే, దారిలో ఉంది కనపడుద్ది. ఓకే దా. కవిత వచ్చేసరికి చిన్న కూతురికి పాలు ఇస్తుంది, సో మళ్ళీ చూపిస్తాను. ఈ మధ్య ఏసీ పెట్టించారు, అంతకుముందు ఏసీ లేదు. ఈ మధ్య ఏసీ పెట్టించరికి ఇప్పుడు కంఫర్ట్గా నిద్రపోతున్నారు. అదిగో దేవుడు రూమ్ అంట. పల్లెటూరు కదా, పల్లెటూరు మోడల్లోనే ఉంటుంది అంతా. ఎప్పుడో ఇల్లుది కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పడుకుంటారు కవిత వాళ్ళు. అది నువ్వు ఇక్కడనా? నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు రోజు? ఎక్కడ చూపించు, నువ్వు ఎక్కడ? ఓకే, ముగ్గురు పడుకుంటారా? ఏసీ వేసుకుంటారా? గుడ్ నాన్న. చెయ్యి ఎక్కడ పడుకోడు. తల్లి ఏంట్రా ఈరోజు అసలు అందంగా ఉన్నావు, ఇంత అందంగా పింక్ వేసి హీరోయిన్ లా ఉన్నావు. ఒక డాన్స్ స్టెప్ తల్లి. ఐ వాంట్ 1 డాన్స్ స్టెప్. ఇదిగో డాన్స్. నీ కళ్ళు బాగుంటాయని చెప్పారు నాన్న కామెంట్స్లో. ఏం చెప్తావు వాళ్ళకి? బాగుంటాయి రాజు. చూడు నీ కళ్ళు సూపర్ ఉంటాయంట. నీకు డ్యాన్స్ నేర్పించమని కామెంట్స్ చేశారు వీడియో కింద. నేర్చుకుంటావు? యూ వాంట్ టు లెర్న్ డ్యాన్స్? ఓకే, లవ్ యూ తల్లి. తీసుకుంటా. రేదే అక్కడికి వెళ్ళకూడదురా. అక్కడికి వెళ్తున్నావు ఏంద్రానా? రోజు అక్కడ ఆడుకుంటావు నువ్వు. చిన్న గూట్లోకి వెళ్ళకూడదు తల్లి. ఏముండవు నాన్న, అప్పుడెప్పుడో ఏదో పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టలేదులే. అవన్నీ నువ్వు రాసావు నన్ను గోడ మీద? బావాళ్ళు రాసారా? నువ్వు మంచి కావాలా? బావాళ్ళు అంటే కవిత వాళ్ళ అన్న కొడుకులు. ఏ బాగుందిరా. ఎవరితో ఇది? ఎత్తుకొని వెళ్దామా వద్దా? ఇక్కడ వచ్చా మళ్ళీ వచ్చి ఆడుకుంటారు వాళ్ళు. అది ఆడుకోండి గబ్బు తల్లి. అందంగా ఉన్నావు తల్లి. ఓకే, థ్యాంక్ యూ చెప్పలే. థ్యాంక్ యూ. బాగా చెప్పు. బాయ్. అందంగా ఉన్నావు తల్లి. ఓకే బాయ్. నేను చిన్నకుండా వచ్చాను, అందుకే ఇప్పుడు తింటున్నా ఇక్కడ. నువ్వు తింటావు నాన్న అక్కడ? తినేసా. ఓకే, ఏదో వాటర్ ఫిల్టర్ బాగుంది, నేటివ్ అంటది ఏదో. ఎప్పుడు తీసుకున్నాను కదా ఇదే? అమ్మ మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే శుద్ధ వాటరా? ఏం వాటర్? ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ కదా, మా ఊరు వాళ్ళు కూడా అంతే. సో ఫ్లోరైడ్ వాటర్ అనేసి దట్టు మా మామ ఇంకా వాటర్ క్యాన్లు పోయాలన్న కష్టం కదా, బయట వాటర్ క్యాన్లు తెచ్చుకుంటారు ఈ ఊర్లో వాళ్ళందరూ. అందరు వాటర్ క్యాన్లు తెచ్చుకుంటారు. ఇంకా అది నాన్నకు ఆపరేషన్ చేశారు కదా, ఇంక మొయ్యకూడదు కదా అని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్ ఆర్డర్ పెట్టింది మా అన్న. అలా బాగానే ఉంది. బాగానే ఉంది. అవన్నీ చూపిస్తారా? బయటకు రా, నేను పరిచయం చేయాలి. ఎవరేమో చెప్తురా? ఎవరు నానమ్మ? డాడీకి అమ్మమ్మ, అమ్మకి నానమ్మ, నాకు నానమ్మ. ఇంత చెప్తే ఇంకా పిల్ల కన్ఫ్యూజ్ అయిపోద్ది. మనం లాస్ట్ మినపప్పు ఏ వీడియో చేసాం, మినపప్పు ఆ వీడియోలో కనపడింది కదా, వైరల్. అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు 4 years అయింది. ఇప్పటికి 4-5 times చావు అంచెల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది అనమాట. సో ఒకసారి మైండ్ కూడా పోయి అసలు అమ్మ ఆడున్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తిరగడం అట్లా స్టార్ట్ చేసిందంట. మళ్ళీ వెంటనే తెలియదు ఆమె గడ్డ తెలుస్తుంది. అవునా? మళ్ళీ బాగా అయిందా? ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది అందరితో, గుర్తుపడుతుందా? ఇప్పుడు బాగానే ఉంది. నేను అప్పుడు మనం అసలు పిచ్చిగా మాట్లాడినప్పుడు మనం చూడలేదు కదా, ఎట్ట మాట్లాడిందా అని నేను అనుకుంటా ఉన్నా. అంటే వెళ్ళిపోయారు, ఎవరో వెళ్ళిపోయారు, వస్తున్నారు, కన్ఫ్యూజన్ గా మాట్లాడింది అనమాట. ఇప్పుడు ఓకే, తగ్గిపోయింది. ఇంకా 90 90 ఏళ్ళ 90 ఏళ్ళ
అంతా 90 పెచ్చే ఉన్నాయి అంట. 90 పెచ్చే ఉన్నాయి. ఇంకా 90 ఏళ్ళాక మేము కూడా బతకము. ఎవరు బతకరు ఇప్పుడు ఎంత హెల్దీగా. ఇంత హెల్దీగా. ఇప్పుడు కూడా లేచి నిలబడి పని చేస్తే మొన్నదా మా మామకి అన్నం కూడా వండి పెట్టింది. వండిపెట్టలే అన్నం కూరలు చేయగలుగుతాయి, అన్నీ చేస్తుంది. ఇప్పుడు కూరలు చేయలేదు కానీ అన్ని వర్క్లు ఆమె చేసుకుంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటది. కానీ ఏదైనా ఫుడ్ కొంచెం చికెన్ కానీ ఫిష్ కానీ అవన్నీ తిన్నప్పుడు అవడము, ఇంకా జలుబు చేసినప్పుడు అప్పుడు ఇంకా ఆమె పని ఆమె చేసుకోలేదు, మా అమ్మ చేయాలన్నమాట. సో ఇది మళ్ళీ చూపిస్తామో లేదో ఉండాలి. కాదు చిన్న పాప పెళ్లి టైం దాకా ఉంటదంట. ఉంటావా? సరే ఉండాలని ఉందో నీకు చిన్న పాప పెళ్లి దాకా? ఉంటదా ఉండదా? అది ఉంటది. అంత 90 ఏళ్ళు వస్తే 90 ఏళ్ళు వస్తే వాళ్ళ పెళ్లిళ్ళు చూడాలని ఉంటది. ధైర్యంగా ఇంకా 25 ఏళ్ళు బతకాలంటే అది కాదు. మా అక్కేమో అశోక్ పెళ్లి దాకా ఉండమని అంటది. నేనేమో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా పాపనన్నా చూడాలి. అప్పుడు దాకా ఎవరికి వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం పెద్దదై నడిచేదాకా ఉండమని మనం గృహప్రవేశం దాకా అనుకున్నాం. గృహప్రవేశానికి కూడా వచ్చింది. అవును. ఇల్లు చూస్తారా లేదా అనేది ఇల్లు చూసింది. ఇప్పుడు రెండో పాపను చూసింది. అన్ని చూస్తానే ఉంది. నేను అంటే మా అందరు పిల్లలు మా 5గురు పిల్లల దగ్గర ఎంతో కొంత ఉందన్నమాట. ఉందంటే మేము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పని చేసుకునేటప్పుడు ఆ బేబీ దగ్గర ఉండాలి కదా. పాప అక్కడికి పోతే అవ్వ కూర్చుంటుంది ప్రశాంతంగా పక్కన. ఇంకా అద్విత టైంలో నేనున్న 5 months మా అవ్వే ఉండిందనమాట, ఉండేది. అట్లా నేను మా అవ్వని తీసుకొస్తే బాగుండు అని మా అమ్మతో అంటా ఉన్నాను అనమాట. ఇప్పుడు రావా పోదామంటే ఆడ కన్ఫ్యూజన్లే. అంటే వాష్రూమ్ అది, అందులో వార్డ్రోబ్ ఓపెన్ చేసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి అంత చేయలేదు. జనాలకి చెప్పు, చూసే జనాలకి గుర్తుపెట్టుకుంటాను. నువ్వు చచ్చిపోయినా కూడా ఇది గుర్తుంటుంది తరతరాలు. నువ్వు ఇట్లా బతుకుంటావు ఈ వీడియోలో, తెలుసా? ఇది ఎప్పటికీ ఉంటుంది. మా నాన్నమ్మకి 2 కాళ్ళు ఇరిగినాయి, అయినా మళ్ళీ నడిచింది. ఈ చెయ్యి కూడా ఇరిగింది. ఇదే కదా, ఇది పక్కకు పోయింది. అయినా అదంతా అన్ని పని చేస్తుంది. అసలు జిమ్ముద్దంట. ఈ కటింగ్ బాగా మా నాయనమ్మకి ఎట్లా పెరుగుతుందో జుట్టు మాకు అందరికి అట్టే పెరిగిద్ది అనమాట. కటింగ్ ఏది కదా అటు చేసి కోతం చేసినట్టు చేసిన మా అమ్మమ్మనే. కాదు, చాలా పొడుగు, ఇంత పొడుగు ఉంది. అది వేసుకోలేకపోతుందంట. వేసుకోలేకపోతుందని అందులో తల స్నానం చేపియడం అదంతా కొంచెం అడిగిందా. లాస్ట్ టైం నేను చేసా, ట్రిమ్మర్తో చేసా. అప్పుడే బాగుందమ్మా, ఇప్పుడు కూడా చేయండి. అంటే చెమట లేకుండా ఇజుగా లేకుండా ఉంది. లాస్ట్ టైం చేసింది అనింది. నన్ను అడిగింది చేయమని. నేను చేస్తా అంటే మాకు ఉదయాన్నే లేసేలోపు చేసి పెట్టి సిజర్తో చేసింది. నేను ట్రిమ్మర్తో చేసిన లాస్ట్ టైం, సిజర్తో చేసింది అనమాట. ఇప్పుడు తేలిగ్గా ఉందంట, బరువు లేకుండా. బా చూడు, ఎవరైనా చూస్తే ఎట్లా ఉంటదంటే, ఎవరైనా చూస్తే దానికి వద్దని గోలా, వద్దు ఎవరైనా చూస్తే ఇట్లా చేసింది అని అంటది. నాకు బాగుంటది ఇట్టే అని చెప్పి అట్లా చేసి అంతేలవ్వా, మనకు నచ్చినట్టు ఉండాలి. అవును, మా కూతురు ఉంటే అంటది. మా అమ్మని గుర్తు చేసుకుంటది. మా అమ్మమ్మ గుర్తు చేసుకుంటావు అసలు మా అమ్మని. ఆడేసుకోవడం మంచం, ఒక మంచం ఉంది, ఊరకనే ఉంది. నిండా దుప్పట్లు ముసుకేసుకుంది. అంతా మీ అమ్మే. ఎవరు వేసుకున్నది? మీ అమ్మే వేసుకుంది. ముసుకేసుకొని ఉండిందా? కాళ్ళకట్టను కూర్చున్నాను. ఓ, నువ్వు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నీ కాళ్ళకట్టను కూర్చున్నట్టు నీకు అనిపించింది. మొన్నంట స్టోరీ చెప్పింది. కళ్ళలో ఉండిందే. కళ పాడాలి, చిన్న కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉండాలి. మా అమ్మ కనిపించింది నీకు కళ్ళ ముందు. కాళ్ళకట్టను కూర్చొని ముసుకేసుకొని నేను ఆడబడుకున్నాగా బాగా ఇట్లా చూసింది. చూసి కళ్ళు నీళ్ళు విడుచుకోవాలి. అవన్నీ నీ కళ్ళే. మా ఎందుకు మనుషులు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ కనపడతారో అంతేనా? కళే ఉంటుంది. అటు కళ్ళలోకి వచ్చి ఆలోచించండి. చూసుకొని నా తాయి చూసే నీకు ఎప్పుడైనా గుర్తొస్తుంటుందా మా అమ్మ? రోజు అనుకుంటాను. ఏముంది, మీ అమ్మ మేనేలే బేమాని. మా అమ్మ చచ్చిపోయినప్పుడు బాగా నేర్చింది. మీ అమ్మ ఉండదు. ఎందుకు లేదు, మా అమ్మ ఉండుంటే ఒకవేళ మా ఇంటికి వచ్చిండేదేమో అప్పుడప్పుడైనా కొంచెం ఎక్కువ రోజులు. ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఇద్దరు ఇక్కడే కదా, మీరు కదా కొంచెం దూరం ఉండేది, మీ కాడికి వస్తుండేది.
ఎవరు దూరం ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఎవరికైనా అంతే. సరే అయితే బయలుదేరుతాం. నీకు మనం పోయేటప్పుడు చెప్పిన ఆయన చీరలు తెస్తాడు. నేను ప్రతిసారి ఏదో ఒకటి చెప్తా ఏది తెచ్చేదిలే. పట్టు చీరలు అన్నావు. పట్టు చీరలు తెచ్చిస్తా అవ్వకన్నాను. ఇంకా కొత్తగా ఉంది కట్టలేదంటే. సరే రండి. ఏం కాదు, ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో చెట్లు తెస్తాయి. ఈసారి ఏం చెట్లు తెచ్చుకోవట్లేదా? అదే ఆలోచిస్తా ఉన్నా. కొత్త ఏం లేవు, ఇది ఎదుగుపోమనింది మా అమ్మ. గృహప్రవేశానికి చెరుకులు తెచ్చి అన్ని ముక్కలు కట్ చేసాం కదా, అవి ఇంకా చాలా ఇన్ని తెచ్చాము. ఆడ తెమ్మనింది ఇన్ని ఆయన 108 ఇంతంత మొక్కలు తెమ్మంటే మనం ఇంతంత తెచ్చాము. అవన్నీ అందరికి ఇచ్చాం కదా, దాంట్లో ఒక మొక్క ఎత్తే ఆడ నాటింది మా అమ్మ. అది ఈరోజు మనకి మళ్ళీ పంపిస్తుంది. ఓహో, అక్కడ అయిందా? చెరుకు అయింది పెద్దదే. కట్ ఒక ముక్క నాటితే ఎన్ని ముక్కలు అయినాయింది కదా? ఒక ముక్క నాటితే అన్ని ముక్కలు అయినాయి. పడిపోయింది మొన్న వానకు పడిపోయింది. అది చెట్లు గొప్పతనం. సో బెండకాయ చెట్లు చూడండి ఎంత పెద్ద హైట్. ఏది కదా బెండకాయ చెట్టు అంత పెద్ద. చూడండి బెండకాయ చెట్టు ఎంత ఏదో. ఇది బెండకాయ చెట్టు ఇంత పెద్ద చూడండి. ఇక్కడ నుంచి బెండ మా అయ్యే నూగు బెండ, మామూలు బెండ కాదు. నేను అంత ఎత్తిది ఎప్పుడు చూడలేదు కదా అత్త. జోమ్ బెండ ఏముంది, చెట్లు అంటే ఒకటి ఉంటాయి. అంతకుముందు ఈ లేవు, ఏడు కస్తూరి ఉన్నాయి. భలే ఇంటి బయట మాత్రం భలే చేసిన మీ అన్న నిజంగా. మామిడి చెట్టు ఇది ఎవరు వేసినారు? ఇది మా నాన్న వేసాడు. ఇదంతా ఇంటి బయట మాత్రం శుభ్రంగా చేస్తున్నారు. కటింగ్ చేశారు ఈ చెట్టు. ఇలా కటింగ్ చేసి ఈ చెట్టుని చూడండి ఎంత స్ట్రైట్ గా చేశాడో, ఎంత పెద్ద అయిందో. అన్ని కట్ చేసి ఇక్కడ జనాలు వచ్చి ఆడేది. అవునా? ఇది మా నాన్న చేశాడు. ఇంకా అదే మనశ్శాంతి గుళ్ళో ఎప్పుడు నేడు ఉంటుంది 24 గంటలు. ఇది మనకి అప్పుడు ఎద్దులు ఉండేవి కదా, ఎద్దులు అప్పుడు ఆవులు బర్రెలు అన్ని ఉండేవి అన్నమాట. అక్కడ మేతకి అదేలే డివైడ్ చేయడానికి గాడి పెడతారు, అంటే బయటికి రాకుండా మేత ఆ గాడిలోనే తినేటట్టు. ఓ, ఈ గాడికి సంబంధించిన రాయిని తీసేసి ఇంకెందుకు మనకు లేవు కదా. ఈ మందనా అది కంకులు తొక్కిచ్చేది. అదే అప్పుడు ఏంటంటే ఏదైనా కంకులు కానీ ఏదైనా ఒడ్లు కానీ బియ్యం కానీ ఏదైనా తొక్కించాలంటే దీంతో తొక్కిచ్చి దాంట్లో నుంచి విత్తనాలు తీసేది. ఎద్దులు కట్టేసి ఇదిగో ఎద్దులకి ఈ సైడ్ ఒక ఇటు అటు సైడ్ గా వేసి ఎద్దులు లాక్కొని పోయి తొక్కిచ్చాయి. ఇదిగోండి ఇది జీడిపప్పు, జీడికాయ కాదు బాదంకాయ. అదే బాదంకాయ. సారీ, ఇది తెలుసుగా, ఈ అందరూ తెలిసిందే. తొట్లు బర్రెలు కుర్తి తాగే తొట్లు. అప్పుడు కుడి తాగే తొట్లు ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ తక్కువ. అలా ఉసిరికాయలు లేవు వాళ్ళ ఇంట్లో. చెట్టు చచ్చిపోయింది మొన్న అనింది అవ్వ. అబ్బా, ఉసిరికాయలు ఏం కోసుకొని తిన్నాడు, అది పోయిందా? ఇది వద్దురా పురుగులు పట్టి. ఓ, ఇది తినిపించావా ఈ మధ్య? నేను తినిపిలా, పిన్ని వాళ్ళు తినిపించింది. రా ఇంకా చూపితే ఏమన్నా ఉంటే. ఇది కూడా అది కూడా బాగా నచ్చుద్ది కోత. ఇవన్నీ బాగా వస్తుంది ఇంట్లో, ఇంటి ముందు ఉన్న శాంతిగా ఉంది. ఏంటి ఇదేంటి ఇట్ట కట్ చేశాడు ఇంత మానేలాగా? ఈ చెట్టు ఇంత మానవడు ఎందుకు? ఈ మొక్క ఎక్కడ తెచ్చా తెలుసా, నేను నాటిందే ఇది. ఓ, మన ఇంట్లో నుంచి తెచ్చి నాటావా? చూపించా, చెరుకు చూపించింది అక్క. చెరుకు చూపించాలట. ఇది అంత మొక్క తెచ్చి మా అక్క దగ్గర ఎడగుచ్చా అనమాట. ఎడగుచ్చితే ఇది చాలా పెద్దదైంది. ఈ మొక్క అంత మొక్క ఎత్తుకెళ్ళి మళ్ళీ మా ఇంట్లో కూడా పెద్ద రెండు. అది మా అమ్మ మళ్ళీ ఏడు నాటింది, ఎందుకో నీడ కోసం నాటిందో మా మూడో అక్క అంటుందో. ఇక్కడ ఇది చూసి అమ్మ ఇసిరేస్తే బతికిందా నాటిందా అర్థం కాలేదు. ఇట్లా లాగి చూద్దామని లాగితే రాలా. అది నాటిందా పడేస్తే మొలిచిందా అనేది మా అమ్మని అడగాల. అసలు ఎందుకు నాటద్దు పక్కన? ఏడేమన్నా నీడ కోసం మళ్ళీ స్టైల్ కోసం నాటిందా లేదు, అది అడగాల. ఇది ఆర్గానిక్ గోంగూర అనమాట. అది కాదు కదా ఆర్గానిక్ గోంగూర అని చెప్పి చూపిద్దాం. గుడి అంట. గుడి ఎందాక చూపించింది, డాడీకి మళ్ళీ చూపించాలంట. ఏం గుడికి అవుతుంది? ఎల్లమ్మ గుడి. ఎల్లమ్మ గుడా వచ్చి వారం అయిందవ్వా, వారం అయింది. పక్కింటి మాట్లాడుతుంది ఎప్పుడు వచ్చావు కదా అని. హుషారుగా లేదా? తిన్నా తగ్గిపోయినావు చాలా. తింటే కదా నువ్వు తినట్లేదా అంటగా. ఎందుకు దిగులు పడి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. కావాలి మార్కెట్లో ఏమైనా అమ్ముతుంది పోయి ఇంతలో బర్లికేసి మేత వేసి గడ్డి మాపు ఉన్నట్టు కోపించామంటే చాలా ఉంది గోంగూర. మా అమ్మ వాళ్ళు వేసింది. ఆర్గానిక్ ముందుకే కదా, మందులు ఎందుకు కొడతారు వీటికి? ఏడేసినయే. ఓకే, ఇంతలో కట్టింది కానీ ఇంతలో మోపు ఇంకా ఉంది. ఇంక జాలే అని చెప్పి తెచ్చామన్నమాట. మనకెందుకు? మనకు కాదు, వాడు నందుని నిన్న వస్తా అని చెప్పావు కదా నువ్వు. నిన్న వస్తా అని చెప్పి రారా గోంగూర మునగాకుంది కోసుకోబోదు అని అన్న. వాడికి ఎందుకు?
వాడు పచ్చళ్ళ బిజినెస్ కదా. ఓహో ఈ పచ్చళ్ళ బిజినెస్కా అందరికీ తెలియదు అసలు మన దాంట్లో యూట్యూబ్లో ఉండదు. అది చెప్తాలే వివరంగా. అయితే రమ్మంటే వస్తా అన్నాడు. నువ్వేమో నిన్న రాకుండా ఇప్పుడు హడావుడిగా వచ్చేస్తావి, వాడిని మర్చిపోయి వస్తేవి. వాడు నాకు ఫోన్ చేసిండు నన్ను రమ్మని, మర్చిపోయి వచ్చానని. ఆర్గానిక్ మన చెట్టుదే. కూర్చోకుండా లాస్ట్ లో కూర్చున్నాం కూడా ఆడుకున్నాం కూర్చొని. కానీ చెట్టు అంటే భలే ఇష్టం నాకు. సో చివరిగా కదలే పోయేటప్పుడు ఒకసారి నువ్వు పోలీసే లాఠీయా అది ఎక్కడ కూర్చొని అన్నం నేను ఇల్లా నువ్వు టిఫిన్ కూడా పెట్టినాడే. ఎక్కడ కూర్చొని అన్నం నేను ఇల్లు అమ్మతో తిన్నవా లేదా? ఇంకా అందరూ ఎక్కడ కూర్చుంటారు పల్లెటూరులో ముసలి అందరూ అరుగు అందరూ పక్కన వాళ్ళు కూడా వస్తారా? బాగుంది ప్రశాంతంగా ఉంది. తొట్లు అని చూపించిల్లా. ఇవన్నీ సిట్ అవుట్ ఏరియా అనమాట. ఇదొకటి ఈ తోటల మీద కూడా కూర్చుంటారు. పోయింది వాన పడి అనుకో న్యాచురల్ సిట్ అవుట్. అవన్నీ కూర్చోడానికి రౌండ్ ఒకరు కొనుక్కుంటారు కూడా ఏడ బాగుంటుందిలే. కాళ్ళు ఎప్పుడు నడువులు ఎప్పుడు కూర్చుంటారు ఎవరో ఒకరు అవు కొనుక్కుంటది. అప్పుడప్పుడు పొద్దు బానప్పుడు అవి వేడే కొనుక్కుంటది. ఇటు ఇయ్యాల మనం నలుగురికైనా ఇటే కదా కూర్చొని పెట్టేది. నలుగురు అవుతారు. అప్పుడు మామూలుగా 2 శారీస్ పెడతారు కదా సెంటిమెంట్గా. 2 శారీస్లో ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళాలి. కానీ స్టిచ్ చేయించే టైం లేక ఓపిక లేక చేపించలేదనమాట. అందుకని డ్రెస్ చేసుకున్నా అవి పెట్టించుకొని వెళ్తున్నా. ఊరికి వెళ్ళాక కట్టుకుంటా బట్టు. ఏంది చాలా సేపటి తర్వాత వీళ్ళంతా బయలుదేరుతున్నారు. ఇంక తెలిసిందే కదా అమ్మగారి ఇంటి నుంచి రావాలంటే మనసు అప్పదు ఎవరికి కూడా. వదిలి పెడతా. ఆ పిల్లది కాదు ఈ పిల్లది. ఆడ ఉండాలి చూడక మంచం మీద. అత్తి పిల్ల అయింది. మా అద్భుత హార్న్ కొడతా ఉంది. ఎండ బిడ్డకి. సరక్క జాగ్రత్త చెయ్యి. చూసుకుంటావు మీ అమ్మని నువ్వు కానీ ఏడిపించండి పిల్లని కానీ అమ్మని కానీ. ఓకే మా అత్త ఎదురు రావాల్సిందే పోయేటప్పుడు. ఎదురు వస్తేనే మా అత్త ఎదురు వస్తేనే బయలుదేరింది. ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి కదా? దిష్టి తీసి లోపల పోవాలంట. అందుకనే వెయిట్ చేస్తున్నాం కారులో. ఓహో ఫోన్ చేయలేదు కదా మీరు నాగలక్ష్మికి? ఫోన్ చేసేది ఎట్లా తెలిసి ఆ పిల్లకి ఇప్పుడు వస్తున్నానే వస్తారని తెలుసా? మీరు ఇంకా ఫోన్ చేశారు అనుకున్నా రెడీగా ఉండేసరికి. చెట్టింది అట్టే చచ్చిపోయింది. చెట్టు ఏం కాదేమ్మా నువ్వు టెన్షన్ పడవా. ఏ చెట్టు? ఎందుకు ఈ చెట్టు నేను చూడలేదు. నువ్వు లేవని దిగులు పడింది ఏం కొత్త. వారానికే ఒక చెట్టు పోయింది. వీడు ఎర్ర కందిపోయిందమ్మా. కందిపోవడానికి ఏమమ్మా ఏసీలోకి వచ్చింది. అరే ఎండకి ఇప్పుడు నిలబడడానికే ఫస్టేమా? ఆ చెట్టు కట్ చేసేసరికి నుంచి ఆ కుండీలకి అందం వచ్చింది అంటున్నా. ఏ కుండీలు పోతా? అయ్యో ఆ ముగ్గులు కుండీలా? ఇల్లు వచ్చేసరికి కారు అసలు కదిలేడకపోతున్నానా. ఓ తల్లి అదిదా నీ వస్తువులు ఏం కాలేదు నాన్న. అన్ని చెక్ చేసుకుంటున్నావు. అన్ని చెక్ చేసుకుంటుంది అది ఇంటికి వచ్చి. ఏం కాలేదు నెయిల్ కట్ చేయమనింది కదా. నెయిల్ కట్ రెడీగా ఉంచింది కదా. ఓరే ఓరే ఓరే. సో ఇది వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి.